కేరళలో ఒక కటిక పేదరికంలో పుట్టిన ఈ వ్యక్తి జస్ట్ 30,000తో స్టార్ట్ చేసి ఈ రోజు 600 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నారు. ఎలా అనుకుంటున్నారా? విజయ్ సుబ్రహ్మణ్యం గారు చిన్నప్పటి నుండి చాలా పేదరికాన్ని అనుభవించారు. ఎలా అయినా డబ్బు సంపాదించాలనే ఇంటెన్షన్ తో 2005 బెంగళూరులో ఒక చిన్న షాప్ లో టీవీ స్టాండ్స్ అమ్ముతూ బిజినెస్ చేసేవారు. స్లోగా తన బిజినెస్ రన్ అవ్వడంతో తనే సొంతంగా ఒక కంపెనీ పెట్టి సొంతంగా ఫర్నిచర్ తయారు చేసి అమ్మడం స్టార్ట్ చేశారు. అదే రాయల్ ఓక్. ఈ కంపెనీలో ఆయన ఇంప్లిమెంట్ చేసిన బిజినెస్ స్ట్రాటజీ ఏంటంటే, మార్కెట్ లో ఫర్నిచర్ తయారు చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి అండ్ వాళ్ళందరితో పోటీ పడాలంటే అది చాలా కష్టం. సో విజయ్ సుబ్రహ్మణ్యం గారు కస్టమైజ్డ్ ఫర్నిచర్ అనే టెక్నిక్ యూజ్ చేసి తన బిజినెస్ డెవలప్ చేశారు. కస్టమైజ్డ్ ఫర్నిచర్ అంటే తను తయారు చేసింది కస్టమర్ కి అమ్మడం కాకుండా కస్టమర్ కి ఏం కావాలో తెలుసుకుని ఎగ్జాక్ట్ గా దాన్నే తయారు చేసి అమ్ముతారు. సో ఇదే బిజినెస్ మోడల్ ని ఫాలో అయిన రాయల్ ఓక్ కంపెనీ ఈ రోజు ఇండియా వ్యాప్తంగా 200 స్టోర్స్ కి పైగా పెట్టి 600 కోట్ల బిజినెస్